అమెరికాలో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వలసదారులను దేశం నుంచి తరలించాలని వేస్తున్న ప్లాన్స్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే పెద్ద ముప్పు వచ్చి పడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60 లక్షల ఉద్యోగాలు పోతాయని ఒక కొత్త అనాలిసిస్ చెప్తోంది. లెఫ్ట్ లీనింగ్ ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ట్రంప్ తన టర్మ్ 4 ఏళ్లలో 40 లక్షల మందిని దేశం నుంచి పంపించేస్తే దానివల్ల వలసదారులు మాత్రమే కాదు, అమెరికాలో పుట్టిన వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయట. ఈపీఐ చేసిన ఈ విశ్లేషణలో కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది వలసదారులు ఉన్నందున ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు పోతాయని తేలింది. ఇక నిర్మాణ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు పోతాయని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 8,61,000 మంది అమెరికాలో పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు, 14 లక్షల వలసదారుల ఉద్యోగాలు పోతాయట. చైల్డ్ కేర్ రంగంలో కూడా 5 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఈ అనాలిసిస్ చెప్తోంది. గత సంవత్సరం ఫెడరల్ డేటా ప్రకారం అమెరికాలోని మొత్తం కార్మికుల్లో దాదాపు 20% మంది వలసదారులే ఉన్నారు. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం అమెరికాలో పుట్టిన వాళ్ళు, వలసదారులు చేసే ఉద్యోగాలు ఒకదానికొకటి చాలా ముడిపడి ఉంటాయి. వాళ్ళ మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ఉంటాయి. కాబట్టి వలస కార్మికుల సంఖ్య తగ్గితే అది 2 వర్గాల కార్మికుల ఉద్యోగాలపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంటే వలసదారుల సంఖ్య తగ్గితే వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళ సంపాదన, ఉద్యోగాలు తగ్గితే స్థానిక ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. ఎలాంటి పరిస్థితులున్నా డిపోటేషన్ వల్ల కార్మికుల లభ్యత ఒక్కసారిగా పడిపోతే కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేయాల్సి వస్తుందని ఒక విశ్లేషణ చెప్తుంది. ట్రంప్ జూలై 4న సంతకం చేసిన ఒక భారీ ఖర్చు పన్ను బిల్లుల్లో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్, సరిహద్దుల రక్షణ కోసం ఏకంగా $170 బిలియన్ కేటాయించారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ సెప్టెంబర్ 2029 నాటికి దాదాపు $30 బిలియన్ దేశంలోనే అత్యధిక నిధులు పొందే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మారనుంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన కార్మికులు చేసే ఉద్యోగాల సంఖ్య తగ్గుతోందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ చెప్తోంది. అయితే ఈ ఉద్యోగాలు పోతే అమెరికాలో పుట్టిన వారికి ఎక్కువ ఉద్యోగాలు రావడం లేదని లేబర్ ఎకనామిస్ట్ మార్క్ రిగేట్స్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీలో సీనియర్ ఫెలో అయిన ఈయన ఫోర్బ్స్ పత్రికకు చెప్పారు. ఇది రిపబ్లికన్ల వాదనలకు విరుద్ధంగా ఉందని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఎకనామిస్ట్ బెన్ జెపెరెన్ చెప్పారు. వలసదారులను పంపించేయడం వల్ల అమెరికాలో పుట్టిన వారికి అద్భుతంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయని ట్రంప్ ఇంకా ఇతర కన్జర్వేటివ్లు చెప్తున్నా ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయట. డిపోటేషన్ వల్ల కార్మికుల కుటుంబాలకు భారీ ఎత్తున నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతుంది, అందరికీ లేబర్ మార్కెట్ బలహీనపడుతుందని జిప్పరన్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ట్రంప్ డిపోటేషన్ ప్లాన్ అమెరికాకు పెద్ద దెబ్బే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.